హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు సండే స్పెషల్ అండి. కొబ్బరి రైస్ చేయమంటున్నారండి మా పిల్లలు. చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి మీరన్నీ చూడండి. కొబ్బరి రైసు చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఉండేవి అన్నీ రెడీ చేసుకున్నానండి. మిక్సీ జార్లో అల్లం వేసుకున్నానండి. తెల్లగడ్డలు కూడా వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. టమోటా కూడా వేసేసానండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి. కొన్ని వాటర్ పోసి వేసుకున్నానండి. కళాయి పెట్టేసుకున్నాను. కళాయి కొంచెం బాగా వేడయ్యాక కళాయి కూడా వేడైపోయింది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక బిర్యానీ వేసుకున్నామండి. బిర్యానీ సామాన్లు కూడా పట్టాలని అనాకు అన్నీ దాన్ని వేసేసుకున్నాము. కూడా వేసేసాము. వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి. కర్రీ పెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదండి. అది కూడా బియ్యంతో నీళ్ళు పెట్టుకొని దాంట్లో కొలత ప్రకారం పోసేసుకున్నామండి. తెరిగిన తర్వాత బాస్మతి రైస్ కలుపుకొని అవన్నీ ఉంచి పెట్టుకున్నాం కదండి. అవి కూడా ఎసురు తెరిపోయారు వేస్తామండి. ఒక 5 నిమిషాల పాటు వేసేసుకున్నామండి. కొంచెం గరం మసాలా గురించి వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాల పాటు రొట్టెలో పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నామండి. కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకున్నామండి. రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం వేసేసుకున్నాను. కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దానిలోకి పెరుగు పులుసు కూడా రెడీ చేస్తున్నానండి. ఎర్రగడ్డ ఇవన్నీ సరిపేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని పెరుగు పులుసు కూడా రెడీ చేసేసుకున్నానండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దామండి. కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ కూడా మనం ఆపేసుకున్నామండి. ఇంకా 2 నిమిషాల పాటు అలా పెట్టుకున్నాం కదండి. రెడీ అయిపోయింది. నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి. అది మళ్ళీ వీడియోలో పెడతానండి. రెడీ చేసుకున్న 3 లైన్గా పెట్టానండి. ఒకసారి చూడండి. దాని ముందే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు పెడతానండి. చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సండే స్పెషల్ అండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కొబ్బరి రైసు, చికెన్ కర్రీ, పెరుగు పులుసు. చికెన్ కర్రీ తనిగా చేస్తున్నానండి. అది మళ్ళీ పెడతానండి వీడియో. అప్పుడు కూడా చూద్దరు. కానీ ఇప్పుడైతే ఈ 3 ఒకసారి వీడియో తీసేసానండి. ఓకే ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేయండి. బాగుంటే చూసి మీరు అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.